ఫుర్రు అని చెప్పేసి పైకి వచ్చొచ్చు. నేను మీ మాదిరిగా జాయింట్ పెడితే గనా తీసుకున్నా ఏమి ఆటోమేటిక్ జాయిన్ పెట్టేస్తా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొట్లాడుకోవచ్చు, ఎవరు గుచ్చుకుంటుందని భయపడినాడులే అన్న. రే పొదాల్లో ఈ టైంలో నువ్వు పెట్టినావు అనుకో, ఒరా పుక్క దెంగి ఏం పెట్టాడు పెట్టుకోబో కొన్ని వీడియోలు. వీళ్ళకు క్లారిటీ లేదులే, నా ఫోటోనా లేదంటే వేరే వాళ్ళ ఫోటోనా అని చెప్పేసి. నాకు తెలిసి భాష అది అర్థం కాదులే, భాష అది కాదు, ఫోటో అది. నాకు నా ఫోటోని చెప్పేసి వీళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు. రే పొదాల్లో దెంగులాట, నువ్వు ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అని చెప్పేసి ఫోటోలు బాగా పెడతావే, సిగ్గు లేదు నీకు? మళ్ళా పెడతా నాకు పోరా నాయనా స్వామి. ఇంకో లైవ్ లో దొరుకుతాడు లేకపోతే చెప్తా. ఎవరు బ్రో? ఏమి ఇంకొక మాట నేను చెప్తానా చూడు. పొదల్లో దెంగులాట ఎందుకు పొన్నా షానన్న, నీకు నాకు వద్దు పొన్నా, ఎందుకు ఊరికే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితుల్లాగా ఉండావు, ఒక స్నేహితుల్లాగా ఉండు అంతేకాని పైకి రా నాకు పెంచుకోవద్దు సరేనా? స్నేహితుల్లాగానే ఉండాలా, అంతేగాని ఒక స్నేహితుడిని వచ్చి పొడిచినావనుకో, నువ్వు ఒక నుంచి పొడుస్తేనా నేను రెండు చోట్ల నుంచి పొడుస్తా. నువ్వు రెండులో నుంచి పొడిచినావనుకో, నేను కింద మొత్తం పొడిచి దింగుతా. నేను ఎత్తనా ఒకటి భాష ఒకటి జేఎస్బి హ్యాట్సాప్, జేఎస్బి మాత్రం హ్యాట్సాప్. రే నువ్వు నా స్నేహితుడు ఏందిరా? ఆ స్నేహితుడు కాకపోతే కదా నేను ఇప్పుడు జని చెప్తానన్నా, షాన్ అన్నకు నాకు ఏం సంబంధం లేదు. ఈ షాన్ ఎవరో తెలియదు నాకు, ఎప్పటి నుంచో తెలియదు. ఈ పిల్ల పిత్రేస్ ఎవరో నాకు తెలియదు, ఏం తెలియదు. నా ఈ పిల్ల పిత్రే గారు షాను నాకు ఎవరో తెలియదు నా, సరేనా? పిల్ల పిత్రే షానా? అవునమ్మా. నేను అదే చెప్తున్నా కదా, ఇంకా నాకు చాలా మాటలు వచ్చాయి. నువ్వు పెట్టే కొద్ది కామెంట్ నాకు మండిపోతా ఉంటది. నువ్వు పెట్టు, నేను మండుతానే ఉండాలా. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తానే ఉండాలా అని చెప్పేసి అరుపులు నన్ను ఎందుకు పెట్టి నాతో దొబ్బించుకుంటావు? పోన్నా సామి, పో ఈ నుంచి. ఎందుకు ఊరికి అనవసరంగా నీ లైవ్ లో అంటే ఎట్లా మాట్లాడిచ్చావు, వాడి లైవ్ లో పోదామంటే వాడు ఎట్లా తీసుకోడు. ఏమి ఎందుకు పోన్నా సార్? నీ లైవ్ లో నువ్వు తీసుకోవు చిన్న మాట. తీసుకోలేదు, జాయిన్ పెడితే తీసుకున్నా. ఏమన్నా క్వశ్చన్లు అడిగితే మ్యూట్ వేస్తావు, దించి దెంగుతావు. ఒకవేళ వస్తారేమో తీసుకో. అరుపులే ఏరగాల ఏంది ఓ సామి? ఆ మనిషి రెండు మనుషులు ఉంటాయి చూడ, కింద ఆయన పెట్టినాడు అనుకో, సుర్రు తుర్రు పుర్రు అని. ఎవరైనా అధిపతి ఎవరు చూస్తారు, ఎవరైనా పైకి వచ్చి మాట్లాడచ్చు. ఎవరైనా ఇక్కడ బ్రో ఎవరైనా క్వశ్చన్లు అడగాలంటే ఇక్కడ 1000 రూపాయలు కొట్టాల్సిన అవసరం లే, ఫ్రీ. అది ఇది ఎలా వాస్తవం? ఇది హోస్ట్ చెప్తేనే బాగుంటుంది. అది హోస్ట్ చెప్పాలా. 1000 రూపాయలు ఎవరైనా వచ్చి అడగండి బ్రో. 1000 రూపాయలు. ఫోన్ వచ్చినట్టుంది, వెళ్ళిపోయి వ్యాఖ్యలు పెడి. వస్తారు. అన్న పేద ప్రజలకి సహాయం చేయాలన్నా, కాకపోతే ఒక పేరు వాడి చెప్పకూడదు. అది ఇప్పుడు నువ్వు సహాయం చేయాలి. సహాయం ఎట్ట చేయాలి? నీ సహాయం చేయాలంటే అది సహాయం అంటారు. నువ్వు ఏదో కోరుకొని ఫోన్లు నేను తట్టుకోలేక ఉంటాను. వద్దు ఫోన్ రానైనా స్వామి, ఈ ఫోన్లు నేను తలకాయ నొప్పి అయిపోతుంది నాకు. నా కోపం ఏంటంటే, మా జగనన్న పేరు చెప్పుకొని మీరు ఓట్లు వేయించుకున్నారు, మీ పరంగా చెప్పుకొని మీరు ఓట్లు వేయించుకోండి, చూద్దాము. సరే రియల్ గా పెడదాము మాలియాలో, ఏమి మీరు పెట్టుకోగలరా? బాగాకి ఏం బెదిరింపు కాలు రాలేదు స్వామి. నేను చెప్పుకొని చెప్పాల్సిన అవసరం లేదు. కాదు బెదిరింపు కాలు ఆయన మళ్ళీ నేను ఏదన్నా పెట్టినప్పుడు నువ్వు మాట్లాడద్దు. ఏమి ఒకవేళ నీకు అలా మాట్లాడాలి అనిపిస్తే కదా భాష అన్న, మేమేమన్నా అడగాలంటే డబ్బులు ఏమైనా కొట్టాలట ముందే చెప్పాయి. ముందు చెప్పు, మా దగ్గర
అడిగేటప్పుడు వెయ్యి అన్నావంటే నా ఈ లైవ్ లో ఏమన్నా కొట్టాలన్నా 1000 రూపాయలు డబ్బులు? ఫోన్ పే నెంబర్ పెట్టన్నా 1000 రూపాయలు కూడా చెప్పు పెడతాం కొడతాం. ఫోన్ పే నెంబర్ ఇట్టన్నా, ఫోన్ పే నెంబర్ ఇట్టన్నా. భాష అన్న వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఓ భాష అన్న మీరు మాట్లాడండి, నేను వస్తా మళ్ళా. బాషాబాయికి జై. మానిటర్ బ్రో ఇప్పుడు ఏదో గెలిపించే దాన్ని స్వార్థం అంటారు కానీ సాయం అంటారా? సాయం చేద్దాం, సాయం చేయాలి, ఎంత చెప్తే అంత చేయాలి. దానిలో మోడరేటర్ లో నా మొడ్డ 10 మోడరేటర్ అన్ని లైవ్లు మోడరేటర్ కావాలి నీకు. మోడరేటర్ అవసరం లే, ఎవడు కావాలి వాడు పైకి రావచ్చు, తుర్రని వచ్చాడు పైకి. సరేనా? కింద చూస్తాండా రావచ్చు. నా పేరు ఎందుకు చెప్పాల్సిన అవసరం అసలు లేదు. అందరూ మ్యూట్ వేసుకోండి. ఓటింగ్ పోతే అడగకూడదా? చెప్పినా కదా చాలా నీలోనే చెప్పినా నేను చెప్పేది నువ్వు సంజాయి నేను చెబుతా మళ్ళా తర్వాత నీ ఫోటో వేసి కొట్టుకోండి. జాయిన్ తీసుకోవాలి, నువ్వు తీసుకోలేదు. జాయిన్ తీసుకునే డైరెక్ట్ రావచ్చు ఇక్కడికి. నేను ఆల్రెడీ ఫోన్ అన్నకు చెప్పిన, అన్న మనం ఎవరికి ఇవ్వని అవసరం లేదు, మనం కుడి చేత చేస్తుంటే ఎడం చేత వీళ్ళెవరో చెప్పేవాళ్ళు. 1000 రూపాయలు చేయమని లేదు, 100 రూపాయలు ఫోన్ పే చేసి మేము చేసాము చెప్పమని అక్కడ. అవసరం లేదన్నా, పైన దేవుడు చూస్తాడు. మనం చేసుకున్న మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము కూడా చేసినామని చెప్పాల్సిన అవసరం లేదు కదన్నా. మేము చేసేది మేము చేస్తున్నాము, మేము చేసే సహాయాలు మేము చేస్తున్నాం, బయటికి చెప్పుకోము మీలాగా. మేము మాకు గ్రూప్ ఉంది, గ్రూప్ ద్వారా మేము ఎంతో మందికి అనాథల పిల్లలకి సాయం చేస్తున్నాం. మీరు ఎప్పుడో ఒకసారి చేస్తాను గేములు పెట్టుకున్నప్పుడు, మేము నెల చేస్తున్నాం. మేము చెప్పుకుంటున్నామా? చెప్పునా అధిపతి నా జై. అది కాదు ఆడ కింద ఖానన్న ఉన్నాడు, తీసుకోమను బా. వాళ్ళు ఇన్వైట్ కొట్టినారు అనుకో, తుర్రని పైకి వచ్చాడు. మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటో యాక్సెప్ట్. జాయిన్ పెడితే వస్తారు, జాయిన్ పెట్టండి. ఆయన జాయిన్ పెట్టమని వచ్చేస్తాడు, జాయిన్ కొట్టమని వచ్చేస్తాడు, ఆటోమేటిక్ వచ్చాడు. యాక్సెప్ట్ ఏం ఉండదు, ఏం లేదు ఇక్కడ. 1000 రూపాయలు కొట్టాల్సిన కూడా అవసరం లే. ఓకే 1000 రూపాయలు. జనసేన కరీం అన్న నువ్వు పైకి వచ్చేయి, జస్ట్ పైన టచ్ చెయ్యి, తుర్రమని పైకి వచ్చావు. ఎగురుకుంటూ వస్తా పైకి, ఎగురుకుంటూ వస్తా. ప్రభాకర్ నా పైకి రా. ఫ్రీయా? ఫ్రీ 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 పైకి రండి. ఫ్రీ నో చార్జెస్. ఎవరి దగ్గర ఉండదు, మీ దగ్గర నా మోడరేటర్ లేదన్నా ఇక్కడ. మోడరేటర్ లేదు. అధిపతి అన్న ఇప్పుడు వాళ్ళు మీసం తిప్పి చెప్పారు, ఇప్పుడు చూడు మోనిటర్ లేదు ఏం లేదు వచ్చేసినారు. చూడు పి నరసింహారెడ్డి ఎవరు వచ్చినాడు, వైనాడు 175 అని. నా ఒక చిన్న ప్రశ్న అన్న, వాళ్ళు వైనాడు 175 1,75,000 అన్నారు కదా, దానికి స్పెల్లింగ్ చెప్పాలన్నా నా కోరిక అదన్నా. నువ్వు ఇటాటి అడి బ్రో, ఇటాటి చిన్న పెద్ద క్వశ్చన్ అడిగితే ఎట్ట చెప్పా? ఏంది ఇది పెద్ద క్వశ్చన్? ఇది ఏం చిన్న బ్రో, దిస్ ఈస్ వెరీ లెంతీ క్వశ్చన్. బాబు వాళ్ళు నిద్ర లేస్తే వైనాట్ 175 అంటారు కదా, మరి అన్న వ్యక్తిని అడుగుతున్నా నేను. వైనాట్ 175 అదే బ్రో మనం అట్లా చెప్పకూడదు బ్రో. అతను చెప్పినాడు లైవ్ లో, నాకు రాదనా ఇంగ్లీష్ రాదనా అన్నాడు. మనం చెప్పకూడదు అట్లా, ఇంగ్లీష్ రాదని మీరు అట్లా చెప్పకండి. మరి అలాంటప్పుడు చెప్పకూడదు కదా, రాదు అన్నప్పుడు అడగాల. బాబు ఈ వైనాట్ 175 రాసిచ్చినోడికి చింతకరతో కొట్టాలి, చింతకరతో కొట్టాలి, మామూలు కరత కాదు, చింతకరతో. సజ్జిలా బ్రో, సజ్జిలా. ఈ వైనాట్ కాదు, కరీం అన్న ఫ్రెండ్ అంట, మీరు ఎవరు ఏమనద్దండి. ఎవరు ఆయన ఎవరో పేరు చెప్తారు కదా, సజ్జల. ఎలా వస్తాయి అనుకున్నారు స్వామి మీరు? వైనాట్ 175
కరీం అన్న ఫ్రెండ్ కరీం అన్న ఫ్రెండ్ ఏ మాట అనొద్దండి. కరీం అన్న ఫ్రెండ్ అంటబ్బా వాళ్ళు. ఏమన్నా కరీం అన్న ఏనా అదే బాలకృష్ణ బంధువు కాదు, మ్యాక్సినోస్ బంధువులం కాబట్టి వాడు కూడా ఫ్రెండ్స్ అయిన వాళ్ళే. చూడు వీళ్ళంతా లోపల దొంగలు వీళ్ళు. మేము లోపల దొంగలము, మీరు బయట దొంగలు పంచుకున్నట్టు అన్నా కరీమన్నా అది 1,75,000 అంటే అటు ఇప్పించేసా అన్న. మన భాష అన్న సైలెంట్ అయిపోతాడు. 175 అన్నాడు కదా, ఆయన వేసినాడా వేయలేదా స్వామి? అది వేయలేదని తెగుతున్నాడు. మాట్లాడి బ్రో, మాట్లాడితే ఏం కాదు కానీ అన్నా ఒంటరి జీవితం పైకి రా, ఇత మాట్లాడాలా? ఏం మాట్లాడతావు బ్రో? జాయిన్ పెట్టి వచ్చేద్దాం, జాయిన్ పెట్టి ఒంటరి జస్ట్ ఓకేలే అన్నా, నేను పోతానా కానీ పడుకుంటున్నా. ఏంటి ఒక నిమిషం ఉండండి. షాన్ నీకు చెప్తానా చూడు షాన్, నేను ఇక్కడ దుర్భాషలు ఆడలేదు సరేనా, గుర్తు పెట్టుకో. నేను కామెడీగా ఇక్కడ మాత్రమే అన్నాను సరేనా, ఏమనలేదు. నువ్వు ఇక్కడ ఏదేదో కామెంట్లు పెట్టినావు జై సీఎం ఎన్టీఆర్ అంటే నేను ఇక్కడ కామెంట్ ఇక్కడ మాట్లాడేది ఏంది, నువ్వు వచ్చి ఇక్కడ జై సీఎం ఎన్టీఆర్ అనేది ఏంది, నువ్వు వచ్చేసి అక్కడ లైవ్ లో పోయి ఇక్కడ బూతులు మాట్లాడాలి. షాన్ నీకు దమ్ము ఉంటే షాన్ నీ చెప్తానా, నీకు గుద్దులో ధైర్యం ఉంటే గనా నువ్వు నాతో ఎదురు పడతావా నీవు గుద్దులో సత్తా ఉందా నీకు షాన్? ఇది టిక్ టాక్ లో ఆ వీడియోలు ఈ వీడియోలు పెట్టుకోవడము నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నాయమ్మా షాన్. నేను చెప్తానా చూడు, అమ్మ బూతుల్ని తెగుతున్నావు. నేను ఒక బూతులు తెలా నిన్ను అన్న అని చెప్పేసి నీకు విలువ ఇచ్చింటే గనా, నేను షాన్ అని చెప్పుకుంటే గనా నీకు పెళ్ళమ్మ గుడికి ఉంచినారంట. బా వీడి పర్మిషన్ అల్లా అమ్మా. ఓరే నాయనో, ఒకప్పుడు నేను లేకపోతే నిన్ను కాపాడే వాళ్ళు లేరురా మొట్టలోది. ఒకప్పుడు నేను లేకపోతే ఈ పెళ్ళమ్మగుడు అనేవాడు లేకుంటే, ఒక పెళ్ళమ్మగుడు అనేవాడు మాట్లాడకుంటే గనా, నేను టైం తీసుకొని నీ గురించి నేను మాట్లాడకుంటే గనా నీకు ఇన్ని రోజులు రాకుండా పోదురా నీకు. జాయిన్ తీసుకుంటే రాదు కానీ వీళ్ళకు మళ్ళా ఎగస్ట్రాల మాటలు. నువ్వు గుర్తు పెట్టుకో షాన్, నేను నీతో గలాట అవుతానుకున్నానా, కానీ నువ్వు అనవసరంగా నన్ను అమ్మ తిట్లు ఇది తిట్లు దింగుతున్నావు. ఏమి నువ్వు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకో, ఎదురు పడిన రోజు నీ ఖచ్చితంగా నీ నాలుగా కాదు నీ గొంతే నరికేస్తా, గుర్తు పెట్టుకో. అమ్మ బూతులు నిన్ను దెంగను, నిన్నేమన్నాను ఒక్క మాట కూడా అనను. నువ్వు నన్ను నా బ్యాక్గ్రౌండ్ దెంగు, నన్ను ట్రోలింగ్ చెయ్యి, కానీ నువ్వు చిక్కిన రోజు అంతా నీకు ఏం లేదు. ఏమి చిక్కిన రోజు చెప్తా, అది గుర్తు పెట్టుకో. లౌడాగానికి సపోర్ట్ వేసుకొని వస్తానా నువ్వు? లౌడాగానికి సపోర్ట్ వేసుకొని రా. అంతా నీ మాట చల్లులాలంటే గనా చల్లదు షాన్, గుర్తు పెట్టుకో. అనవసరంగా అమ్మ తిట్లు వేయడము, నాలుక ఉంది అని చెప్పేసి నరం లేని మాట ఎన్నైనా అంటాది, నరం లేని నాలుక, అది గుర్తు పెట్టుకో నువ్వు. నేను నీకు ఒక మాట అనను, చిక్కిన రోజు మాత్రం నీకు మాత్రం బలంగా ఉంటుంది. మ్యూట్ వేస్తున్నామి, వెయిట్ వాళ్ళ మాటలు లౌడాలో మాటలు చిల్లర నా కొడుకులు ఉన్నా కూడా చిల్లర మాటలు. వీళ్ళకి సిగ్గు అనేదే లేదు. మళ్ళా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుని వచ్చినారు. ఏమి పార్టీ పరంగా ఉండరు నాయనా సామి, పార్టీగా ఉంటే పార్టీ పరంగా ఉండండి, గేమ్ ఆడితే గేమ్ పరంగా ఉండండి, హామీలు ఇస్తే కన్నా నెరవేర్చుకోండి. నేను తీసుకుంటే ఏంది, అవును వీళ్ళందరూ వచ్చినారు తీసుకున్నాను, మీరు రండి తీసుకుంటాను. పిల్ల పిత్రేస్ గాని తీసుకున్నాడు వాళ్ళని అంటే గనా వీడేందో గమ్మున ఉండు ఇది అంటున్నావు షాన్. మర్యాద ఉండదు. అందరికి మాట్లాడినట్టు నన్ను గాని మాట్లాడినావు అనుకో నరుకుతా నేను, చెప్తాను నేను. నా కథ నీకు అస్సలు తెలీదు. అసలు రూపం చేసి చూసినావనుకో చంపి తెంగుతా నేను. నా మొడ్డలోది నేను అన్ని తెగించి పెట్టినాను అనుకో, ఈ జాబు గీబు మొత్తం తెగించి పెట్టినాను అనుకో షాన్, నాకు అస్సలకి ఏది పనికి రాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నాలో ఉన్న నిజాయితీనే చూసినావు, నాలో ఉన్న కోపాన్ని చూసినావు అనుకో చచ్చిపోతావు నువ్వు. జాయిన్ తీసుకోండి రా, ఎంతసేపు అయిందిరా జాయిన్ పెట్టి. మీ బతుకులు మీ బతుకుతున్నారు. ఆ బతుకి కూడా ఎందుకు? అవునరా భయ్, మీ వైసీపీ పార్టీకి లేదా?
ఏం బతుకుతున్నారు వాళ్ళ వాళ్ళు? లైవ్ లోకి బతుకులు అది తీసుకోరు, కూడా. మన లైవ్ లోకి వచ్చి జాయిన్ పెట్టరు, పైకి రారు. ఎంత మాత్రాన ఎందుకు చూడగల దమ్మెలు అమ్మ ఉండదు, నా మోడ్డు ఉండదు. అందరూ ఇక్కడ పార్టీ గురించి న్యాయం ఎవరు వైపు మాట్లాడలేదు, పోరయ్యా మీరు. దయచేసి వచ్చి న్యాయం వైపు పోరు మీరు, అన్యాయం వైపు మాట్లాడుతున్నారు చూడు. మీరు ఒక ప్రజలు, మీరు ఒకరు మనుషులు. పోండియా స్వామి, మీకు అంత ధైర్యం ఉంటే గనా, మీకు అంత దమ్ము ఉంటే గనా దెంగండియా, పిలిచండియా. ఏందియా వాడు ఒక మనిషిగా మాట్లాడుతున్నాడు. రే షాన్, నేను ఓటు వేయలే సీఎం ఎన్టీఆర్ అనుకున్నా, మన దగ్గర రికార్డింగ్ ఏమైనా ఉంటే గనా పెట్టుకో చూడు, ఎవరికి ఓటు వేసినా అని చెప్పేసి. అనవసరంగా కాదు, 15 ఓట్లు వేసినా వానికి, 15 ఓట్లు, ఒకటి కాదు 15 ఓట్లు వేసినా. నా ఫ్రెండ్స్ తరపు నుంచి ఇంకొక 20 ఓట్లు వేపించినా. ఇక్కడ కింద కామెంట్ చూడండి, 3,50,000 నీకు ఎంత భాగం అంట. చూడన్నా కామెంట్ చూడన్నా. నాకు ఎంత భాగం అయితే గనా మొట్టలోది వచ్చి ఎందుకు పెడతాను రా లౌడాలో పంచాయతీ, ఇది నాకు భాగం అయితే అది మందేలే షాను మందేలే ఐడి. చూడండి అది 3,50,000 షానుకి ఎంత భాగం, అందుకని సపోర్ట్ చేసుకొని వస్తానని చెప్పని టైప్ చేశారు. కింద పెట్టు, నీకు కాదు భాష అని పెట్టు. క్లారిటీగా పెట్టండి దయచేసి, ఎవరన్నా మెసేజ్ చేస్తే. కామెంట్ పెడితే ఎందుకంటే క్లారిటీగా తప్పుగా క్లియర్ గా పెట్టండి. ముందుగానే చెప్తానా, నేను చెప్పేంత వరకే చెప్తాను, చూసేంత వరకే చూస్తాను. అన్న ఒకసారి పైకి రండి అన్న. మీరి ఏమన్నా మాట్లాడితే ఆ పట్టణన్న ఈ 2 పంచాయతీ రాడలే, ఈ పంచాయతీ రాడేనా అన్న. అన్న కూడా ఉన్నారు అనుకుంటున్నా లైవ్ లో. డబ్బు మ్యాటర్ కదా నా స్వామి, ఏమి నా న్యాయము? ఈ షాన్ గారు వచ్చేసి, రే భాష మీ అమ్మని దెంగుతారా, తల్లిని దెంగుతారా, వాడి అమ్మని దెంగ, ఈ అమ్మని దెంగ అని అంటున్నాడు. పర్సనల్ లైఫ్ తీసుకెళ్తే అతని గురించి సింపుల్ గా చెప్పేయచ్చు. ఇంట్లో అమ్మల్ని, పిల్లల్ని, అక్కల్ని, చెల్లెల్ని తీసుకోకుండా మీరు మాట్లాడలేరు స్వామి. మీరు ముందు అమ్మల్ని, పిల్లల్ని తీసుకోకుండా మాతో పెట్టుకోండి. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాతో పెట్టుకోండి. కరెక్ట్ గా ఒక పాయింట్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేరు వీళ్ళు. ఇప్పుడు సీఎం ఎన్టీఆర్ ముబారక్ ది ఏమన్నా లైవ్ జరుగుతుందా? లైవ్ పెట్టినాడు, ఆ లైవ్ లో పోయి షాన్ వాగుతున్నాడు. నాయన ఎందుకులే స్వామి, చూడు షాన్ నీకు ఒకటే మర్యాద, నీకు మర్యాద గంట ముందు అయితే నేను వెళ్ళానన్నా, కాకపోతే తీసుకోలేదు, మళ్ళీ వచ్చేసా. నువ్వు ఎగురు షాన్, నువ్వు ఎగురు, ఏం పర్లేదు, నువ్వు ఎగురుగు చెత్త ఎరుగు. ఎంతవరకు ముందుంది ముసల పండుగ నీకు అంటావు? నీకు అట్లా కాదులే, నువ్వు నా ఫ్యామిలీ ఫోటోలు వేస్తావో ఏం చేస్తావో చెయ్యి. ఏమి నేను చూపిస్తాను, నీకు నాకు యుద్ధం పెట్టుకుందాం. ఎందుకున్నా షానన్న, వద్దన్నప్పుడు గమ్మన ఉండాలా గాని ఆడికి పోయి లైవ్ లో పోయి అమ్మ పూకు యాలి పూకు అంటే గన ఏమి అంత గుద్దులో నవ్వా ఏంటి నీకు? సామాన్లు ఒకసారి పైకి రా. అదే సాయంకాలం ఒక ట్రాఫిక్ మీద నువ్వు మాట్లాడుతూ ఉంటే అతను హోస్ట్ చంద్రబాబు నాయుడు పవన్, మీకు దమ్ము ఉంటే జాయిన్ తీసుకొని మాట్లాడరా, దమ్ము లేకుంటే గన గమ్మునండి అంతే. ఆ రోజున గేమ్ రోజున పెద్ద పెద్ద మాటలు, చిన్న చిన్న మాటలు కాదు, అన్ని పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగ్ కొట్టారబ్బా. రాజకీయం తీసుకురాకుండా మీరు ఇచ్చిన హామీలు దయచేసి ఇవ్వండి. ఏం చేశారు ఏంటి అని హోస్ట్ అడుగుతున్నాను. మీకు గుద్దల म्यूजिक चली चक्कर ला के आए చెప్పలేక దానుకోవడం ఏంటి బ్రో, నాకు అర్థం కాకుండా. ఇంకా తిరుగుతాడు. అదే అదే
ఇదే భాష పెళ్ళాం వచ్చి నాకు నిలిపెట్టి పండబెట్టి జీవన్ వేసి పువ్వు నాకంటే ఆ లంజా వచ్చి ₹1,00,000 ఇచ్చింది నాకు. ఇదే జేకే పెళ్ళాం వచ్చి కర్రీపుకు లంజా వచ్చి నాకు ₹1,50,000 ఇచ్చింది. వానికి పోయి చెప్పు. అది కాదు సీఎం ఏంటారు విను మొత్తం మాట విను. వాళ్ళు ఏమంటారు తెలుసా, సీఎం దర్బార్ అన్న ₹1,00,000, ఖాజా 75,000, ₹1,75,000, రావణ్ వాళ్ళు వచ్చి 30,000 ఇచ్చినారు. సీఎం ఏంటంటే ఎవరు తెలంగాణ వాళ్ళు 30,000 ఇచ్చినారంట రావణ్ వాళ్ళు. ఎవరు చెప్పినారు నీకు? జేకే వాళ్ళు చెప్తున్నారు పక్కన లైవ్ లో, నన్ను పిలిచి. జేకే మొట్ట నోట్లో పోయి చిక్కుపోనా? అది కాదన్నా, జేకే మొట్ట వాడు లంజా ఏమంటే నువ్వు పోయి ఆడుకో. ఉన్నా చెప్పేది నువ్వు లోపల మేము ఇచ్చిన డబ్బు ఏం చేసినామో ఏమో చందా వసూలేసి ఇలా నేను ఏమి గుర్తు పెట్టుకోండి. కష్టపడిన డబ్బు వచ్చి ₹1,00,000 దర్బారన్న ఇచ్చినాడు. మీకు అందరికి ఓపెన్ గా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, వాడు ఏమైనా భాష వచ్చి మాట్లాడితే వాడిని విఘ్నెత్తి వదిలేస్తున్నాం. జేకే నేను చెప్పే మాట విను. సీఎం ఎన్టీఆర్ వాళ్ళు ఏమంటారు తెలుసా, వీళ్ళు సెపరేట్ గా ప్రకటించినారు కదా, సీఎం ఎన్టీఆర్ 3,50,000 అన్నారు. ఎక్కడ అన్న ఏమి ఇవ్వం పోనా, ఏమి ఇప్పుడు సపరేట్ ఎవరు చెప్పినారు స్వామి? సీఎం ఎన్టీఆర్ ఏమైనా రియాలని ఏమైనా రూల్ ఉందమ్మా? ఒరే బావా, అది కాదు సార్, నేను ఒక్కటే వాళ్ళు చెప్పే తప్పు అది ఎట్లా అడుగుతారు వచ్చి మీరు? ఒరే బావా, నేను ఒక్కటే చెప్తాడా, నీతో నాది కింద ఒక ఆతు పేర్కొని నువ్వు పీక్కోలేవు. భాష ఉండు, నా చీకాల నువ్వు కొడక ఇప్పుడు చిక్తావు. ఏమరా బావా, నీకు మర్యాద ఇచ్చినా నువ్వు నా చేసినావు. నువ్వు ఒక ముస్లిము చెందిన వాడే వ్యక్తి, నువ్వునా మేమేం చేసినావు నీకు తెలుసు. నీకు ఎవరు డబ్బు వేసి ఏం చెప్పినా కూడా నాది కింద ఒక ఆతు పెరుకొని చూపించలేరు. ఓకే, కింద ముడి వేసుకొని ఒక ఆతు పెరుకు చూపలేరు. ఎందుకంటే గౌరవం ఇస్తాను బాబా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో లంజా కొడుకు ఫోన్లో చేసి మాట్లాడితే జీవుడు నా గురించి నీకు బాగా తెలుసురా బాబా, రెస్పెక్ట్. నువ్వు వచ్చి అమ్ముడు పోయి నువ్వు ప్రచారం చేసుకుంటే నేనేం చెప్పలేను, నీ విఘ్నత్య వదిలేస్తాండా. గుర్తుపెట్టుకోకే, ప్రచారం చేసుకుంటావో లేకుంటే నా భార్య ఫోటోలు తిట్టావో లేకుంటే నా పిల్లల ఫోటోలు పెట్టుకుంటావో నీ విజ్ఞప్తి వదిలేస్తా ఉండా. 5 నిమిషాలు పక్కన నా అక్క చెల్లెలకి పక్కన పెట్టి కూర్చుంటే డయర్ వేసుకోవడానికి భయపడతావు నువ్వు. గుర్తుపెట్టుకో, డయర్ వేసుకోవడానికి భయపడతావు. గుర్తుపెట్టుకో. నేను జై తీసుకోరా బాబా, నీకు ఒక రెస్పెక్ట్ ఉంది. నీకు ఓట్లేసి గెలిపించింది ఎవరు? మా వైసీపీ కార్యకర్తలు మా వైసీపీ కార్యకర్త ఎవడైనా వచ్చి అడిగితే చెప్దువు, మొడ్డగాళ్ళు వచ్చి అడిగితే నా మొడ్డగుని చెప్పకు. పోరా పుకాను, అర్థమైందా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి అన్నా నువ్వు చెప్పినావు కదా, ఓట్లు వేసింది మా ఓళ్ళు, మాకు మా ఓళ్ళు మాకు ఓట్లు వేసారా పూకా? మీరు వచ్చి వేసారా ఓట్లు? మీరెవరా మొట్టగా అడిగేదానికి? వేగపోయినా కూడా అడుగుతున్నారు లెక్క. వీళ్ళేమన్నా వసూలు చేసి చూసినారా? ఓట్లు సౌదీకి, ఖతర్ కి, బహ్రెయిన్ కి, దుబాయ్ కి, మస్కట్ కి, ఒమన్ కి నువ్వు కామెంట్ పెట్టిన ప్రతి వారికి చెప్పాల్సిన అవసరం లే. నువ్వు కామెంట్ పెట్టిన అందరికి ఎవరికేం చెప్పాలి? గుర్తు పెట్టుకో, వీళ్ళు కావాలా అమ్ముడు పోయే వాళ్ళంతా పెట్టాలంటే ఇది కాదు. ఓకేనా? ఖాదర్ భాయ్ ఒక్క నిమిషం ఉండు. ఖాదర్ భాయ్, రే భాష, నేను పిల్ల పిత్రే జోళ్ళకి వస్తా, నేను ఎవరిని క్షమించను. అలాంటిది నువ్వు పిల్ల పిత్రే గాళ్ళని పైకి ఎక్కించి వాళ్ళు ఏదంటే అది మాట్లాడతా అంటే నువ్వు నవ్వుకుంటా చేస్తే నేను స్మైల్ బీనే క్షమించలే. అర్థమైందా? జనసేన తరపు నుంచే నిన్నెట్ట వదులుతానరా నేను కొడక. ఆ పిల్ల పిత్రే గాళ్ళని ఎక్కించుకుంటావు పైకి నువ్వు వాళ్ళు ఏదో మాట్లాడతా అంటే పూకా నువ్వు నాకు పోయి సీఎం ఎన్టీఆర్ బొచ్చు పీకరా అంటే నీకు ఆతులు లేవా అని నాకు చెప్తా. వాళ్ళంటా అంటే నువ్వు నవ్వుతానవా? పీకురా కొడక, నువ్వు నీ పిల్ల పిత్రేగాళ్ళు నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకోవాలా. నీ అమ్మకు పంపించు, ఆడుకుంటా. నన్ను ఎందుకు తెలుగుతారా రే? నేను చాలా సీఎం ఎన్టీఆర్ కన్నా కచరా నా కొడుకున్నాను. నీకు తెలియదు నా గురించే.
నా మంచితనం చూసా ఇన్ని రోజులు. నువ్వు ఏ రోజైతే నువ్వు పిల్ల పిత్రేగాళ్ళని పైకి ఎక్కించుకున్నావో నాకు నర నరాన భయం పుట్టించిన పిల్ల పిత్రేలకు. ఆ నా కొడుకుని నువ్వు పైకి ఎక్కించుకొని కొడక్క నువ్వు నాకే సెటైర్లు వేస్తావాడా? నిన్ను వదిలే ప్రసక్తి లేదు కొడక. నా ఆతులు పిక్కోపోయి అర్థమైందా? ఆ కొంత ఈ షానగాడి మనిషి అని నీకు విలువ ఇస్తాను. నా బొచ్చుకునో ఎవరు పిక్కో నా ఆతులు పోయి కూక. నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒక్కరు పిల్ల. ఇంకా నువ్వు టీడీపీ వాళ్ళని పైకి ఎక్కించుకొని తిట్టించినా నేను ఏమనుకోనా? వాళ్ళు నా కొడుకు అలగా జనం నా కొడుకులు వాళ్ళ దగ్గర నాకు తిట్టిస్తావురా నువ్వు కొడక? నేను నీ కామెంట్లు పెడతానారా పూక? అది చూసుకో, వాళ్ళ చేత మాట్లాడిస్తావు కొడక నువ్వు. నాకు నరాన ఇది ఉంటది వాళ్ళంటే అసహ్యం కొడక నాకు. అర్థమైందా? మళ్ళా తెలుగుదేశం వాళ్ళు చూడని నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆటలు అట్టిపళ్ళు గాళ్ళని పైకి ఎక్కించుకొని కొడక నువ్వు నన్ను వాళ్ళ చేత మాటలు అనిపిస్తావా కొడక నువ్వు? పోనీలే అంటే మావాడేలే నేను ఎన్నిసార్లు కామెడీ చేసినా నీ అమ్మ నాకు పిచ్చ లేపకో కొడక. నువ్వు నన్నే రెచ్చగొడతావురా నువ్వు. ఏం చేస్తారా పోక? ఆ బుజ్జి చేత ఫోటోలు వేపిస్తావు, నువ్వే పెట్టి తిడతావు. నా అట్ట తిట్టి వకీల్ సాబ్ అని గ్యాంగ్ వచ్చింది ఒకసారి కొడక. అరిపించి పంపించిన వాళ్ళకు ఇప్పుడు దాకా అడ్రస్ లేరు. అర్థమైందా? నా సంగతి నీకు నేను పోనీలు నాకు అవసరం లేదులే అని చెప్పి నేను వదిలేసిన. పిచ్చి పూకు నా కొడక. నాకే మెంటలు ఎక్కిస్తావురా కొడక నువ్వు. నాకు అసహ్యం వేసే వాళ్ళని పైకి ఎక్కించుకుంటున్నావా కొడక? నాకు అసహ్యం రా కొడక. వాళ్ళు నా ఆతుతో చూస్తా కొడక పిల్ల పిత్రేగాళ్ళని నేను. అమ్మ వాళ్ళని ఎక్కించుకొని కొడక నువ్వు నన్ను ఏం చేసావా? యో షాన్, నేను చెప్పేది లవడాలో మాటలు చాలా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను. నువ్వు ఏంది అనేది ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. ఏమి నీ అమ్మటితో తిట్టినానా? మీ నాన్న దింగినానా? ఏమన్నా ఎందుకు దింగుతున్నావు నువ్వు? ఎవరిని పెట్టింది ఎవరిని దింగుతున్నావు నువ్వు? గుత్తం మూసుకొని పోయా స్వామి. ఏంది నీకేమన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతున్నా పని లేక. ఎందుకు తిట్టించావురా నాకు? నువ్వు ఎందుకు పెట్టినావు? వాళ్ళని పిల్ల పిత్రస్ అని చెప్పేసి పిల్ల పిత్రస్ పెట్టినారు కాబట్టి వాళ్ళు చెప్పినారు నీకు వచ్చి ఆడ. అంటేనా నువ్వు వచ్చి నాకు తిడతావా? నన్ను తిడతావా నువ్వు? ఎవరినా? నీ అమ్మ తిట్లు తిట్టినానా? నీ అమ్మని తెంగినానా? ఏం తెంగినా అని చెప్పి నువ్వు తెంగుతున్నా నాకు వచ్చి నువ్వు? మళ్ళా ఎందుకు తెంగుతున్నా నా వచ్చి నువ్వు? ఎందుకు తెంగుతున్నావు నువ్వు? నీకేం అవసరం ఉంది? నీ తెంగుతున్నావు నువ్వు? కింద పెట్టుకుని మాట్లాడుతున్నావు. చేతనైతే నువ్వు 10,000 సాయం చేయించుతాము. నీ కానించి ₹1 తీర్చుతాము. ఏమి నీకు అంత సొత్త లేదా? ఎందుకు ఇప్పుడు నాకు గమ్మున కూర్చోనా? అమ్మ తిట్లు మాట్లాడేది గమ్మున కాదు, ఇది అమ్మ తిట్లు నాకు వచ్చాయి. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద పెట్టుకో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడద్దున్నా నేను చెప్తానా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు ఫస్ట్. నీ మర్యాద నా ఆతులో పెట్టుకున్నా. నీ మర్యాద నా ఆతులో పెట్టుకున్నా. ఏంది నీ లోడల పంచాయతీ? ఎంత ఇది అయిపోతున్నావు? అన్న అంటే ఏం తలకాయ మీద దిగుతున్నావా? తలకాయ మీద దిగుతున్నావా అని అన్న పిలుస్తా అంటే అని గమ్మున కూర్చొని నువ్వు చూడు. నా ఎత్తా మర్యాద ఇచ్చినంత వరకే మర్యాద ఇస్తా. నీ చేతనైనా పని చేసుకో. తర్వాత నీ చేతనే పని చేసుకో. నా యాతులు ఒకటి నువ్వు. ఏంది నాది లవడాల పంచాయతీ? ఏంది నీది పంచాయతీ? వాళ్ళని ఎక్కించుకొని మాట్లాడుకో. ఎవరు? నేను తిట్టినా? సూర్య వాడు తిట్టినారా? ఫస్ట్ అవులలు దెంగుతున్నారా? ఏమన్నా అవులలు దెంగినా కూడా నువ్వు దింగు. నువ్వు పీకోపో. ఏం పిక్కుంటావో? ఒక వీడియో పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని నువ్వు ఏం పిక్కుంటావో పెట్టుకోపోయి ఏం చేసుకుంటావు నువ్వు? నువ్వు సీఎం ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోపోన్నా నువ్వు. రే పెట్టుకోపోయి ఏం చేస్తావు నువ్వు? నీతో ఏం నాయాతులు అవుతాయా? ఏంది నీది? ఏం పిగుతావు నువ్వు? ఏం పిగుతావు? అమ్మ తిట్టిస్తున్నావు. ఏం తిట్టున్నావు నువ్వు? ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు? ఏం తెంగినా అని చెప్పి తిట్టిస్తున్నావు నువ్వు? ఎవరిని నీ జోలికి వచ్చినానా? నీ పేరు ఎత్తినానా? నీ యూస్ ఎత్తినానా? ఏం ఎత్తినా అని చెప్పేసి నువ్వు తిట్టిస్తున్నావు నువ్వు?
వాళ్ళని పిల్ల లౌడాల మాటలు నా దగ్గర చల్ల ఉన్నా శానన్న, మర్యాద ఇచ్చినంత వరకే ఇస్తాను. మర్యాద మాటలు మర్యాదగా చేసుకో, అంతవరకే. ఎవరినో తీసుకున్నాను, ఇది చేసుకున్నాను, అది చేసుకున్నాను కాదు. నేను ఎవరినా తీసుకుంటాను, నా ఇష్టము. నేను ఎవరినా తీసుకుంటాను. యా నువ్వునారా, ఎందుకు తిట్టిస్తాను? నీ ఇష్టమైన వాళ్ళని నువ్వు తీసుకోలే. మమ్మల్ని ఎక్కించుకొని ఎందుకు మళ్ళా తిట్టిస్తావు? ఎవరిని నువ్వు నువ్వు ఎవరిని పెట్టుకుని మమ్మల్ని తిట్లు ఇచ్చినావు నువ్వు? ఎవరిని తిట్లు ఇచ్చినావు నువ్వు? నీకు ఎప్పుడు తిట్టించినా నేను? ఎవరిని తిట్టించినావు నువ్వు? ఇందాక నువ్వు నీ లైవ్ లో పెట్టుకున్నప్పుడు భాషగాడు అది చేయలేడు, ఇది చేయలేడు అని చెప్పేసి నువ్వు చెప్పినావన్నా, అది తెలియదా? ఆడ మాటలు వద్దున్నా నేను ముందుగానే ఎత్తన్నా. అన్న అన్న అని చెప్పి మర్యాద ఇచ్చినప్పుడే ఇచ్చాను. అంతకు మించి నువ్వు అమ్మ తిట్లు గిమ్మ తిట్లు ఇచ్చినావు అనుకో, నీకు మర్యాద ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మర్యాద ఉండదు. నువ్వు పీక్కో, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో. ఆతులు పీక్కుంటావేమో పీక్కో. నువ్వు ఆతులు పీక్కుంటావా? నువ్వు పీక్కుంటావా నా ఆతులు? పీక్కోపోయి నాకు ఏం పీక్కుంటావో నీ ఇష్టమైన పని చేసుకోపో, నీ ఇష్టమైన పని చేసుకోపో. ఏం పీక్కుంటావు నువ్వు? నీ వల్ల ఏమైతాది? నీ వల్ల ఏమైతా చెప్పు, నీ వల్ల ఏమైతాది? నా ఆతు ముక్క ఒకటి నువ్వు, నా ఆతు ముక్క ఒకటి రే, నా ఆతు ముక్క ఒకటి రా నువ్వు పుక్క, నా ఆతు ముక్క ఒకటి రా కొచ్చా నా కొడక. ఏంటి చెప్పు, ఏం పీకుతావురా పుక్క? గాండు నా కొడక, ఏంది నువ్వు మాట్లాడేది? నాది లౌడాలోది. నా ఆతులు పీక్కున్నప్పుడు చూద్దాం పురా పుక్క కొడక. కానొచ్చిన రోజు కంపెసా కొడక ఏమని అనుకుంటున్నావేమో? నా గురించి సరిగ్గా తెలుసుకొని మాట్లాడు. నా మట నువ్వు ఏమని అనుకుంటున్నావేమో? పోరా పూక, నీలాంటి బచ్చగాలని ఎంతమంది చూసినా గానీ మడ్డగానివి. మాటలొద్దురా, ఏం పీకుతావురా నువ్వు? చేతులతో చూపి రే, మాటలొద్దురా కొజ్జా, మాటలొద్దు, చేతులొద్దు చెప్పి. మొగని మాట సవాలిస్తున్నా. నువ్వు కొజ్జా, నువ్వు మొగడి అయితే కన్నా నువ్వు మాటలతో చేరు కదరా, చేతులతో చూపి చూద్దాం. ఆతులు రా, నీకు ఆతులు ఉంటే రా చెయ్యరా. నువ్వు నీకు గుద్దలో దమ్ము ఉంటే చెయ్యరా. పొద్దలో పంచాయతీ నీది. ఏందిరా కొజ్జనా కొడక నీది? ఆతు ముక్కరా నువ్వు, ఆతు ముక్క గాడివి నువ్వు, ఆతు ముక్క గాడివి. ఏంట్రా లౌడాలో గాడివి నువ్వు? ఆతు గాడివిరా నువ్వు, నువ్వు ఆతుగాడివి. ఏం పీకుతావు? ఏం పీకుతావురా మొట్టగా? నేను ఒకప్పుడు నేను మాట్లాడకుంటే నీకు గతి లేదురా లంజా కొడక. నేను మాట్లాడకుంటే ఒకప్పుడు నువ్వు మాట్లాడలేవురా గాండు నా కొడక. ఒకప్పుడు నువ్వు చెప్పినట్టు మాట నేను విని మోసపోయింది నేను రా మొడ్డగా కొచ్చ నా కొడక. నేను లేకుంటే, నేను లేవులు పెట్టకుంటే నువ్వు లేవురా గాండు. మళ్ళా నీ పేరు పెట్టుకుని నేను వాడుకుంటున్నా రా కొచ్చ నా కొడక. మొడ్డగానివి నువ్వు రే. అంతు కాందాలే బేట్రా కొడుకు. మళ్ళా మాట్లాడుతున్నావు. మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడు, నేను కాదన్నాను. కానీ నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడినావు అనుకో, మర్యాద ఉండదు నీకు. పోరా పూక, నీ ఆదులైన పని చేసుకోపోరా. నీ పని, నీ చేతనైన పని నువ్వు చేసుకొని నువ్వు తర్వాత నాతో మాట్లాడు అంతే. నీ చేతనైన పని చేసుకోరా రే, నీ చేతనైన పని చేసుకో రే కొజ్జా నా కొడక. నీ పని చేతనైన పని చేసుకో అంతేరా. నీ పని చేతనైనా చేసుకోరా ఎరిపోకు నా కొడక. నా మొడ్డరా, నువ్వు మొడ్డ ఒకటివి, నువ్వు నా మొడ్డ ఒకటివిరా. నా ఆతు ముక్క ఒకటిరా నువ్వు రే, నా ఆతు ముక్క ఒకటివిరా. నువ్వు ఏం చేస్తావురా? నువ్వు నా ఆతులు పిక్కున్నప్పుడు చూద్దాం పో. నువ్వు పోరా గాండు నా కొడక. ఎవరు తిట్టించినారో ఎవరు తిట్టించలేదో వాని మొడ్డ పోయి గుర్చుకుపోయి ఎరిపుకు నా కొడుకు. నిజాలు ఏందో తెలీదు, ఏం తెలీదు. అమ్మ పూకని మాట్లాడుతున్నా. పొరా కొచ్చ నా కొడక, నీదే మొడ్డలోది మాట్లాడేది. మొట్టలో తిన్నా కూడా మాట్లాడరా. ఏందిరా, నువ్వు నీ చేతన పని చేసుకొని నువ్వు మాట్లాడు అంతే. నీ చేతన పని చేసుకొని నువ్వు ఏదన్నా మాట్లాడరా రే. మాటతో వద్దు, చేతలతో. మాటతో వద్దురా గాండు, మాటతో వద్దు, చేతలతో. చేతలతో చూద్దాం రే. పోరా పూక, నేను తిట్టించినానా? పిలిచిపోయారా నువ్వు? తిట్టించినాడేమో మడ్డలోది. నువ్వు ఆడ వచ్చి కామెంట్ పెట్టడం, నువ్వు వచ్చి చేసుకోపోరా. చేతనైన పని చేసుకొని నువ్వు మాట్లాడరా భయ్. నువ్వు చేతనైన పని చేసుకొని మాట్లాడు. చెప్పు చెప్పు. నువ్వు చేతనైన పని చేసుకొని మాట్లాడరా. నువ్వు ఇప్పుడు చాలా ఎందుకు తిడుతున్నావు అని ప్రతి ఒక్కరికి అందుకు తెలుసులేరా. ఇప్పుడు వాడిని ఎవరు పట్టించుకోలే, వాడిని టిక్ టాక్ నుండి ఎలిసి దిగినారని వాడు వచ్చి ఇప్పుడు అడ్డంగా అనవసరంగా వాని చేతుల నుండి ₹1 ఇచ్చింది లే లౌడాలే. నువ్వు సీఎం ఎన్టీఆర్ గారి మీద చేసేసి, వైసీపీ వాళ్ళ మీద చేసేసి ఇదే వచ్చి మాట్లాడతావురా నువ్వు.
ఇప్పుడు వాడు అంత సపోర్ట్ చేసేటోడైతే అంత ఇది చేసేటోడైతే ఇదే టిక్ టాక్ లో ఉండేటోళ్ళు అనవసరంగా డొకోమో ఇచ్చినప్పుడు ఇండియాలో యాడికి పోయినాడు వాడే ఆడికి పోయినా నువ్వు ఆడికి పోయినావు డొకోమో స్విచ్ ఆఫ్ అని పెట్టాడు. వాడే ఆడికి పోయినా నువ్వు ఆడికి పోయినావు దెంగాలన్నా నేను వాడు ఆడికి పోయినా నువ్వు ఆడికి పోయినావు ఎవరబ్బా సొత్తురా నాయనా స్వామి నాకు అర్థం కాదు. ఎవరబ్బా నా శానన్న వీళ్ళకేం మీరెవరు వీళ్ళు నాకు గెట్టడానికి మీరెవరు నాయనా స్వామి మీరు? నీకు పట్టించుకున్నప్పుడు ఎవరినో పట్టుకొని అయిపోయి చూసావు అంతే. మీకు ఆతులు అయితే కన్నా గెంటేయండి చూసుకుందాం. జిలేబీకి లేసి ఏమంటే అనవసరంగా ఊరికే అనవసరంగా వాడిని మాటలు ఏం లేదని చేతులతో మీకు कौन है क्लास और है तो इसे गालन दिलाने की जरूरत क्या है रहती है इसे गालन दिलाने की जरूरत क्या होती है कौन गालन दिले रे? उन्हें चढ़ाले गालन दिलाने की जरूरत क्या है रहती है కామెంట్ రఖలా పిల్ల పిత్రే కదా అనుకో జునా ఆగో నమే అన్న నువ్వు పైకి వచ్చి మాట్లాడన్నా ఏ ఓకో నువ్వు బోలి क्या गालन दी मैं लेवरी काट निकालना उन्हें लेको बात करने की जरूरत क्या होती है क्या जरूरत है गतो तुम्हें कीम भी आगो बात कर पीछे को गान मारा है तो लेने को मैं बात करता हूं बात कर देते हैं पीछे को गान मारना है पीछे को गान मारना है कीम भी आग बात कर देन रे तुम्हें तो कीम भी आग बात कर देने उन्हें लेके बात करता तो तुम्हारा क्या हुआ ఉంటే అటన్ నుండి ఇటు రా కూరే జారే భయ్ ఉంటే అటన్ నుండి ఇటు రే భయ్ రే నేను చూస్తా ఏం చెమ్మచ కాదు చూసేది నీకు చేతన అయితే కదా నువ్వు చూసుకో చేతన అయిన పని నువ్వు చేసుకో నాకేం మీరు అలా కాదు ఇష్టమైన పని చేసుకోపో. ఏ భాష దిగరా రే దిగు లైవ్ నుంచి దిగు నువ్వు దిగినా శానన్న నువ్వు ఏం పని లేదేం మీకు లవడాల పంచాయతీకి అంతా మీరు కొట్టుకుంటారు జిలేబీ నా లైవ్ లో ఎవరు తిట్టకండి ఎక్కించుకొని అనరాని మాటలు అనిపించినా నాకు ఈడో నీకు తెలియదు సరే సరే నేను అనరాని అన్న మాటలు అనిపించకుండా ఉంటే కదా ఒక నిమిషం నేను అనరాని అన్న మాటలు అనిపించకుండా ఉంటే కదా నా లైవ్ లో ఎవరు ఏమన్నారో నువ్వు పెట్టాల్సిందే. తెలుసుకుందాం రా రా పో చూసుకుందాం పో ఏం నీతో ఆతులు అయితే చూసుకుందాం పో. నా ఆతులు నువ్వు పీక్కో వచ్చి పోరా సామి పోరా నాయనా రే పోరా సామి నువ్వు ఏం పని చేసుకుంటా చేసుకోపో పోరా నీ ఇష్టమైన పని చేసుకోపోయి ఆతులు వచ్చి నోట్లో పెట్టి ఒకరు అడిగే నేను లేను అసలు నేనేం చేస్తారా నీకు బచ్చా నా కొడుకు మంచిగా ఊరికి దగ్గర ఊరికి కాగలేస్తాను ఏమి కాదు లేవు నా స్థాయి ఏమరా నువ్వు బచ్చా ఊరు కాగలేస్తాను నేనే నీతో పోటీ పడేది क्या भाषा बल्ला बता डालता जान लो तो कई पिलो तो मैं तो బచ్చా నా కొడక కొడుకు ఆడంగా వీడియో పెట్టేసినాడని వాడిని మెప్పించే కోసము ఈయన తిట్టేసి ये लाइव में आपको ये फोन में मेरा जो ये फोन में रिकॉर्ड होता नहीं है का ఎగతాళి సి రక్క రక్క కైసే కైసే గానే అయితే तो అవును నిజమే వచ్చి సీఎం ఎన్టీఆర్ ఆతులు పీకు రాకతో నీకు ఆతులు లేవా क्या जरूरत है सीएम एनटीआर का फोटो डालने की अरे उतर भाग यार इधर आ रे तू నీ కొడక ఇది ఏం లేనా ఒకటి చెప్పాలి వాడు ఎవడో వీడియో పెట్టినాడని వాడైపోయామని ఈడైపోయామని అనవసరంగా ఈ మీద వాడి మీద మీరు ఎట్లా రూపాయలు తగ్గేదేలే భాషగాడు ఇన్ని రోజుల నుంచి ఎన్ని తప్పులు చేసినా నా ఫోటో బుద్ధి చేత దిగు శానన్న నువ్వు పండుగ जरूरत की फोटो अंदर लेने की तेरी फोटो इधर लेगा सीएम एनटीआर दाने तू क्या बोला ऐसा मैं गया नहीं था मुझे क्या मालूम क्या इसका मत चुतना नहीं तो कई फोटो डाल रहे हो तो गच्ची लेता अब तुम्हें सौंप भी नको गाना देने को तो मैं देता नहीं था छोड़ा ला पूरा कहीं को नहीं डाला क्या करता बोलो मैं क्या करता बोलो फोटो